నమస్తే, వెల్కమ్ టు విచీస్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో ఒక షాపింగ్ బ్లాగ్ షేర్ చేస్తున్నా అండి. ఇది హైదరాబాద్లో ఉన్న ఐకియా హోమ్ ఫర్నిషింగ్స్. అయితే దీనిలో ఉన్న ఫర్నిషింగ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, వాటి క్వాలిటీ ఎలా ఉంది, ప్రైసెస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడికి మేము ఫ్యామిలీతో వెళ్ళామండి. ఈ వ్లాగ్ అయితే నాకు చాలా ఫన్నీగా అనిపించింది. మా సిస్టర్స్ వీళ్ళంతా కూడా ఊరికే ఇలా ఫన్నీగా ఆడుకుంటూ అట్లా ఉన్నారు. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో అండి. ఫస్ట్ ఫ్లోర్లో స్టార్టింగ్లో వెళ్ళగానే ఇవన్నీ కూడా ఇట్లా అరేంజ్ చేసి ఉన్నాయి. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి, లేదంటే ఆల్రెడీ ఇల్లు ఉండి ఇంటీరియర్ డిజైన్స్ కోసం చూసే వాళ్ళకి ఐకియా బాగా యూజ్ అవుతుందండి. బెడ్రూమ్, కిచెన్, హాల్ ఇలానే మనం ఏ రూమ్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి అని ఇక్కడ బోల్డ్ అనే ఐడియాస్ ఉన్నాయండి. ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా డిస్ప్లే శాంపిల్స్ పెట్టేశారు. అయితే ఇక్కడ మనకి ఏదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే మనం అక్కడ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు. సపోజ్ మీరు సోఫా, డైనింగ్ టేబుల్, బెడ్ ఇలా ఏదైనా తీసుకోవాలి అనుకుంటే మీకు కావాల్సిన సైజ్ని మెజర్ చేసుకొని వచ్చి ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. ఇక్కడున్న ప్రతి దాని మీద ప్రైస్ ట్యాగ్స్ ఉన్నాయి. కొన్ని ప్రైజెస్ కొంచెం హైగా అనిపించాయి, కొన్ని రీజనబుల్గా అనిపించాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా సోఫాస్, అలానే స్పేస్ కవర్ చేయడానికి సోఫా కమ్ బెడ్, ఇలానే బోల్డ్ అన్ని రకాలు ఉన్నాయండి. ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది సింగిల్ సీటర్ సోఫా. అలానే దీన్ని ఓపెన్ చేస్తే ఇలా పక్కనే ఉంది కదా, ఈ బెడ్ లాగా అవుతుంది. చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇలాంటివి కనుక మనం ఇంట్లో పెట్టుకుంటే మన ఇల్లంతా కూడా మోడర్న్ లుక్ వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఒక రకం ఫ్లవర్ వేజెస్. ఇక్కడ వేస్ సపరేట్ తీసుకోవాలి, ఫ్లవర్స్ సపరేట్గా తీసుకోవాలి. రెండు కలిపి చూస్తే ఇలా ఉంటుంది. ఇవి టేబుల్ ల్యాంప్స్, కంప్యూటర్ టేబుల్స్, స్టోరేజ్ ర్యాక్స్, అలానే రకరకాల డిఫరెంట్గా ఉన్నాయండి. వార్డ్రోబ్స్కి కూడా యూజ్ అవుతాయి. ఇవైతే క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఈ సెటప్ అంతా కూడా మనకి గార్డెన్ ఏరియా కోసం చేసుకోవచ్చు, లేదంటే లివింగ్ రూమ్ కోసం కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నవి అయితే ప్లాస్టిక్ వేనండి. మామూలుగా అయితే మనకి లివింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి డైనింగ్ ఏరియాకి వచ్చేసామండి. ఇక్కడ రకరకాల డైనింగ్ టేబుల్స్, అలానే స్పేస్ కవర్ చేసే డైనింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయి. మనకి లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయండి.
ఆ తర్వాత స్టడీ రూమ్కి వచ్చేసామండి. ఇక్కడ స్టడీ చైర్స్, స్టడీ టేబుల్స్, అలానే కంప్యూటర్ చైర్స్, కంప్యూటర్ టేబుల్స్, ఇంకా ఆఫీస్ ఫర్నిచర్ అదంతా కూడా ఇక్కడ ఉంటుందండి. రకరకాల స్టోరేజ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఇక్కడ. తర్వాత కిచెన్లోకి వచ్చేసామండి. ఇక్కడ నుంచి అన్ని రకరకాల మోడల్స్, థీమ్స్లో కిచెన్స్ ఉంటాయి. మనకి కిచెన్ సెట్ మొత్తం వచ్చేస్తుందండి. ఇక్కడ కిచెన్ ఎంత ఉంది అనేది మనం ఇంటి దగ్గర కొలత తీసుకొని వచ్చి ఇక్కడ మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం మనం సెట్ చేసుకోవచ్చు. ఈ కిచెన్ సెట్ మొత్తం అవసరం లేదు, వీటిలో ఏదో ఒకటో రెండో కావాలి అనుకుంటే మనం అలా కూడా సపరేట్గా కూడా తీసుకోవచ్చు. వాటి కాస్ట్ వాటికి సపరేట్గానే ఉంటుంది. ఇక్కడ వీళ్ళిద్దరు మా సిస్టర్స్ ఏదో కామెడీ చేసుకుంటూ అలా షాపింగ్ చేస్తూ సరదాగా పంచలేస్తూ ఉన్నారు. ఇక్కడ కిచెన్ ర్యాక్స్లో కూడా మనకి ఎవ్రీథింగ్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి. ఇక్కడ వుడెన్ క్లాక్ బాగుంది కదా. ఇది ఇంకో రకం కిచెన్ సెటప్. ఇక్కడ కూడా స్టోరేజ్ కోసం చాలా చక్కగా ఇచ్చారు. గోడలకి అల్మారాలు పెట్టి వాటికి డోర్స్ పెట్టి వాడే రోజులు ఎప్పుడో పోయాయండి. ఇప్పుడంతా కూడా ట్రెండ్ అంతా చాలా మారిపోయింది. నాకైతే చూసిన అన్ని కిచెన్స్లోకి ఈ కిచెన్ చాలా బాగా నచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 2,19,911 రూపీస్. అయితే ఇది మొత్తం కూడా మనకి ఇన్స్టాల్ చేయడానికి అమౌంట్ అంతా ఒకేసారి పే చేయలేమనుకుంటే ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇక్కడ ఓన్లీ షింకే కావాలనుకుంటే ఇక్కడ చూడండి, దీని ప్రైస్ వచ్చేసి 11,500 ఉంది. ఓన్లీ వాటర్ ట్యాప్ వచ్చేసి 6,500 ఉంది.
డైరెక్ట్గా వెళ్ళి స్టోర్ని విజిట్ చేయలేని వాళ్ళు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అయితే డెలివరీ ఛార్జెస్ పడతాయి. ఇక్కడ చూస్తున్నది ప్లేట్స్ హోల్డర్. దీనిలో మనం పింగాణి ప్లేట్స్, గాజు ప్లేట్స్ ఇలాంటివి ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్ళచ్చు. అంటే అలా తీసుకెళ్లేటప్పుడు పొరపాటున ఏదైనా కింద పడి పగిలిపోతుంది అనే భయం లేకుండా ఇది బాగుంటుంది. ఇక్కడ చూసినట్టయితే కిచెన్కి అవసరమైన ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుంది. మనకి అవసరమైనవి, అవసరం లేనివి కూడా ఉన్నాయి. బట్ అనవసరమైన ఖర్చుని అవాయిడ్ చేయాలి అనుకుంటే మాత్రం చాలా ఆలోచించి ఈ వస్తువు మనకు అవసరం అవుతుందా లేదా అనేది చూసుకొని తీసుకోవడం బెటర్. అలానే ఇక్కడ కిచెన్కి సంబంధించినవి అన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి, అలానే ఇక్కడ రకరకాల షింక్స్ ఉన్నాయి. దేని ప్రైస్ దానికి సపరేట్గా ట్యాక్స్ కూడా వేసేసి ఉన్నాయి. సో మనకి ఏదైనా నచ్చి తీసుకోవాలి అనుకున్నప్పుడు అక్కడ పక్కన హెల్పింగ్ టీమ్ ఉంటారండి. వాళ్ళని అడిగితే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు వీటిని ఎలా బై చేయాలి అనేది. లోపలికి వెళ్ళాక కన్ఫ్యూజన్ లేకుండా యారో మార్క్స్ కూడా ఇచ్చారండి ఎటువైపు వెళ్ళాలి అనే దానికి. ఇక్కడ నుంచి రకరకాల వార్డ్రోబ్స్ ఉన్నాయి. ఈ టేబుల్ ల్యాంప్స్ బాగున్నాయి కదా. ఇక్కడ నుంచి అన్ని కిడ్స్ బెడ్రూమ్స్ వచ్చేసాయి. కిడ్స్కి సంబంధించిన బెడ్స్, అలాగే టాయ్స్ అంతా. కిడ్స్ బెడ్రూమ్ని మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు అని బోల్డ్ అనే ఐడియాస్ ఉన్నాయి.
ఈ సెక్షన్ మొత్తం కిడ్స్‌కి సంబంధించిందండి. టాయ్స్ కానీ, కిడ్స్‌కి యూజ్ చేసే థింగ్స్ అన్నీ గూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వీళ్ళిద్దరూ ఏదో ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఆ రోజు హాలిడే వీకెండ్ అవ్వడం వల్ల చాలా క్రౌడ్ ఉంది. సో, అంతా గందరగోళంగా ఉందన్నమాట. ఇంకా వీళ్ళ వాయిస్‌లు సరిగ్గా రికార్డ్ అవ్వలేదు. తర్వాత ఇక్కడ ఫుడ్ సెక్షన్ గూడా ఉందండి. బాగా షాపింగ్ చేసి, అలసిపోయి, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అనుకుంటే కాసేపు ఇక్కడ రిలాక్స్ అయిపోయి, ఏదో ఒకటి తినేసి, మళ్ళీ షాపింగ్ కంటిన్యూ చేసేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ స్టెప్స్ దిగేసి కొంచెం కిందకెళ్తే ఇక్కడ మళ్ళీ వేరే సెక్షన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ కిచెన్‌వి అలానే నర్సరీ సెక్షన్స్, ఇక్కడ లైవ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. పాపం ఇక్కడ వీళ్ళు చాలా కష్టపడి అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయడానికి చాలా ట్రై చేశారండి. నేను వాళ్ళ వాయిస్‌లు తీసేశాను.
ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెవరేజెస్ ఉన్నాయి, అలానే కాఫీ కూడా ఉంది. ఇంకా మేము ఇంటికి వెళ్దామని బయటకు వచ్చేటప్పటికి ఫుల్ వర్షం పడుతుందండి. లోపల ఉంటే అసలు ఏం తెలియలేదు, బయటకు వచ్చి చూస్తే చాలా పెద్ద వర్షం. కాసేపట్లోనే రోడ్లన్నీ మునిగిపోయాయి, వెహికల్స్ అయితే సగం వరకు మునిగాయండి, అంత ఫుల్గా వచ్చేసింది. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ బటన్ యాక్టివేట్ చేయడం వల్ల మన ఛానల్లో లేటెస్ట్గా అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు.